చాలా ఉన్నాయి. ఇలాగ మనము వార్తల్లో చూసినా, న్యూస్ పేపర్లో చూసినా, మరి రాజకీయ నాయకుల దగ్గర వెళ్ళినా ఈ భూలోక సంబంధమైన మాటలే. అయితే ఈ సృష్టిని చేసిన దేవుడు, మనుషులందరినీ తయారు చేసిన దేవుడు, ఆయన ఈ భూమి మీదికి వచ్చి మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపము ధరించుకొని రిక్తుడుగా ఈ భూమి మీదికి వచ్చి మనుషులందరినీ పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన కొన్ని మాటలు ఇలాగ వీధుల్లో నిలబడి చెప్పాడు. ఆయన 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చింది ఏంటంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మరి అందరూ అంతటా మారు మనసు పొంది ఈ సువార్తను నమ్ముడి అనగా ఈ సువార్త మంచి మాట. ఈ మంచి మాటలో కొన్ని మాటలు మీరు వినాలని మేము తెలియజేస్తున్నాం. మంచి మాట ఏదంటే, మానవుడు జీవించినంత కాలం ఈ భూమి మీద స్వార్థపరుడుగా జీవిస్తున్నాడు. మరి కొంతమంది మత్తులో వెళ్ళిపోతున్నారు, కొంతమంది లోకానుసారంగా వెళ్ళిపోతున్నారు, కొందరు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, కొందరు ఈ 3 నాళ్ళ జీవితం ఎంజాయ్ చేయాలి అని అలాగే ఎంజాయ్లో అనేకమైన పాపములు మరి చేస్తున్నారు. మరి తాగినప్పుడు మనిషికి ఏమీ కానరాకుండా మరి ఎలాంటి మాటలు అంటే అలాంటి మాటలు మాట్లాడి కొన్ని పాపాలు తెచ్చుకుంటున్నారు. తాగిన మత్తులో వ్యభిచారము కావచ్చు, దొంగతనము కావచ్చు, మోసము కావచ్చు, ఇలాగా అనేకమైన పాప కూపంలో మనిషి పడిపోతున్నాడు. ఇలాగా బాల్యం నుండి యవ్వనం వరకు, యవ్వనం కాలం నుండి నడిప్రాయం వరకు మనిషి చేయరాని తప్పులు చేసి తుదకు ఏమి సంపాదించుకొని పోతున్నాడంటే పాపం అనే మూట కట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ పాపానికి మరి మూల్యము, ఆ పాపానికి మరి మరణము ఏమంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది, పాపం వల్ల వచ్చు జీతం మరణం అంటుంది. ఆ మరణము మరి ఎలాంటి మరణం అంటే ఆత్మకు మరణం లేదండి. ఆ ఆత్మ మరి యుగ యుగాలు దేవుడైన మరి సృష్టికర్త అయిన దేవుని రాజ్యములో ఉండాల్సిన ఆత్మ మనిషి చేసిన పాపము వలన మరి నరకమునకు, అగ్నిగుండమునకు రెప్పపాటుతో చనిపోయిన వెంటనే వెళ్ళిపోతుందని దివ్య గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. అందుకే లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదికి రావడం జరిగింది. ఎందుకంటే మరి మనుషులు అంత్య దినంలో, అపాయకరమైన దినంలో ఉన్నారు కనుక మరి వారిని రక్షించడానికి తానే కలుగజేసిన, సృష్టిని కలుగజేసిన దేవుడు, మనుషులందరినీ కలుగజేసిన దేవుడు, జననం మరణం రాసిన దేవుడు తానే మనుషులందరి కొరకు మరణించడానికి నిర్ణయించుకొని భూమి మీదకి వచ్చి సర్వమానవాళి పాపముల కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తము చిందించడం జరిగింది. ఆయన మరి బరువైన శిలువ మోశాడు. మనుషులందరూ చేసిన ప్రతి పాపం వల్ల ఆయన శరీరం అంతా ముళ్ళ కొల్లాల చేత చీల్చబడింది. మనుషులందరూ చేసిన ప్రతి పాపానికి మూల్యము యేసు రక్తము. ఆయన రక్తము కాచి మరణించి సమాధి చేయబడి 3వ దినముగా సజీవుడుగా లేయడం జరిగింది. ఆ సజీవుడైన ప్రభు అంటున్నాడు, మరి మరణమును గెలిచిన ప్రభు, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ప్రభు క్షమిస్తున్నాడు. మీరు కూడా మరణించినా తిరిగి లేస్తారు. మీ పాపములు సులువుగా చక్కగా కడుక్కొని ఈ భూమి మీదనే యేసు ప్రభువా పాపినైనా నన్ను క్షమించు. ఎందుకంటే మనుషుల యొక్క రక్తము, మరి పక్షుల యొక్క రక్తము, మరి ఎడ్ల యొక్క రక్తము, గొర్రె పిల్లల రక్తము చేత మనిషి పరిశుద్ధపరచబడలేడు. కానీ ఒక పరిశుద్ధుడు, ఒక పవిత్రుడు, ఒక నీతిమంతుని రక్తము ఈ భూమి మీద చిందించబడాలి. అందుకే లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆయన చేసిన గొప్ప త్యాగం ఏదంటే మహాబలియాగం. ఆ బలియాగం సర్వమానవాళిని, ఆ బలియాగం సర్వలోకానికి. ఆ బలియాగము ఎంత పెద్దదంటే నీవు ఎంత ఘోర పాపివైనా నిన్ను క్షమించి పరలోక రాజ్యము చేర్చే గొప్ప మరి బలియాగం. అందుకే యేసుక్రీస్తు ప్రభు తను తానే బలియాగం అర్పించుకొని మనుషులందరినీ పరలోక రాజ్యం చేర్చడానికి ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి. భూమి మీద విశ్రాంతి లేదు సుమా. ఎంత చేసినా మళ్ళీ భార్యను భర్త నిందిస్తుంది, కొడుకులు తల్లిదండ్రులు నిందిస్తారు. ఎందుకంటే ఏమి సంపాదించావు ఈ భూమి మీద, నీవు
ఏం మాకు పెట్టావు? చూడు, ఫలానా తండ్రి కోట్ల ఆస్తులు సంపాదించి పెట్టాడు, నీవైతే తాగావు, తిరిగావు, చచ్చిపోయావు, మాకేం తెచ్చి పెడుతున్నావు అని భూమి మీద తల్లిదండ్రులకు సమాధానము లేదు, విశ్రాంతి లేదు, బిడ్డలకు విశ్రాంతి లేదు, భార్య భర్తలకు మరి సమాధానము లేదు. మరి ఈ భూమి మీద నిన్ను సమాధానపరచడానికి వచ్చిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారు. నీ కొరకు ప్రాణం పెట్టి మరి పరలోక రాజ్యం ఇవ్వడానికి తిరిగి లేచిన మహనీయుడైన యేసుక్రీస్తు మంచి మాటలు చెప్పడానికి వచ్చామండి. ఇది కులము కాదు, ఇది మతము కాదండి. ఏదో కులమో మతమో మార్చడానికి కాదు, కానీ హృదయంలో ఉన్న ప్రతి పాపమును తీసేసుకుంటే నేడే రక్షణ సమయం. ఆలోచించిన నరకము, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది, దాన్ని తప్పించుకొని నీవు రావాలంటే సూక్ష్మలో మోక్షమండి. ఈ మర్మము ఇంతవరకు ఎవరు తెలియజేయలేదు, కానీ ఈ మర్మాన్ని యేసుక్రీస్తు ప్రభువు బయలుపరిచారు. ఈ సూక్ష్మలో మోక్షంలో వచ్చి ప్రభు పాపిని క్షమించమంటే మీరు రక్షించబడి పరలోక రాజ్యం చేరుకుంటారు. ఈ మంచి మాటల చేత మీరు ఆదరించబడతారని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. మా సోదరులు పత్రికలు ఇస్తున్నారు, ఇలాగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇస్తున్నారు. చక్కగా చదవండి, మార్పు చెందండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యం చేరుకోవాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం.